మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 గోడల మధ్య మీడియా సమావేశాలు నిర్వహిస్తారని, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలపై మాట్లాడారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విజయనగరం అశోక్ బంగ్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. అబద్ధాలను పదే పదే చెప్పి నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బాబాయ్ హత్యతో పోల్చుకొని తిరుపతి కల్తీ నెయ్యి అంశం చిన్నదిగా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని ఆరోపించారు. పార్లమెంటు శీతాకాల సమావేశంలో విజయనగరం పార్లమెంటుకు సంబంధించి పలు అంశాలు ప్రస్తావించడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లేదనుకుంటే ఎక్కడైనా ఏదో ప్రమాదం జరిగితే శివరాజం చేయడానికి సిద్ధమైంది తప్ప ప్రజలు అట్లీస్ట్ నాకు పులివెందుల ప్రజానీకం ఎమ్మెల్యే గెలిపించారు, వారి కోసమైనా సభలోకి వచ్చి అసెంబ్లీకి వెళ్ళి వారి సమస్యల మీద మాట్లాడాలి. లేదు 5 సంవత్సరాల ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు రాష్ట్ర ప్రజానీకం, వారి కోసమైనా వెళ్ళి మాట్లాడాలని ఆలోచన లేదు. ఎప్పుడో ఆయనకి అవకాశం వస్తే బుద్ధి పుడితే ప్యాలెస్లో అక్కడ స్పెషల్ బెడ్ ఎక్కుతాడు, బెంగళూరులో ప్యాలెస్కి వస్తాడు, తాడిపల్లి 4 గోడల మధ్యలో నలుగురితో మాట్లాడి, ఎంపిక చేసిన జర్నలిస్టులతో మాట్లాడి 4 విషయాలు మాట్లాడి ఆయన మూవ్ అవుతాడు. అది కూడా ఏంటంటే చూడండి, మీరు గత 16 నెలలు కానీ 18 నెలలుగా నేను ప్రెస్ మీట్ ఎప్పుడైనా మీరు గమనించండి మిత్రులారా, ప్రజానీకం కూడా గమనించమని చెప్తున్నాను. ఒకటే, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత ఆరోపణలే, వ్యక్తిగత అసూయే. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా వస్తారు కదా, ఎవరైనా అది ఎవరి మీద పడుతుంది, ఆయన మీద పడుతుంది. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు అంత అవకాశం ఇచ్చారు, ప్రభుత్వాలు ఇచ్చాయి, సంస్థలు ఆయన గౌరవిస్తున్నాయి, వ్యవస్థలు అతను రెస్పెక్ట్ చేస్తున్నాయి. ఈరోజు దేశ విదేశాలు ఉన్న ప్రముఖులందరూ కూడా గౌరవిస్తున్నారు. అడ్మినిస్ట్రేటర్గా ఆయన బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అని మేము వాళ్ళ పనిచేయడం ఒక మోడల్గా తీసుకోవాలని చాలామంది మాట్లాడుతున్నారు. మొన్న మేము బీహార్ వెళ్తే నితీష్ కుమార్ గారిని కలిసినప్పుడు వారు చెప్తున్నారు లోకేష్ గారికి, మేము పెద్ద ఆయన సీఎం గారిని మేము ఫాలో అవుతున్నామని చెప్పేసి అన్నారు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు, టెక్నాలజీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మేము అడ్వాన్స్గా ఉంటారు, మాతో పాటు మాకంటే ఎక్కువగా అడ్వాన్స్గా ఉంటారని. అలాంటి సందర్భాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు బాబు గారి మీద. మేము ఉంటుంది ఒకటే, గతం నుంచి కూడా చెప్తాను, ఇప్పుడు చెప్తున్నాం, ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఇవ్వకుండా సరే ఒక ఎమ్మెల్యేగా, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇది మీ పార్టీ అధ్యక్షుడిగా, అలాగే ఒక ఎక్స్సీఎంగా మేము స్వాగతిస్తున్నాం. ఏదైనా సమస్యలు ప్రజల సమస్యలు చర్చించడానికి అసెంబ్లీ రమ్మని స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా రండి. లేదు ఇంకా మీకు తీరిక లేకపోతే, చట్టసభల్లోకి వెళ్ళే తీరిక లేకపోతే మీ ఎమ్మెల్యేలు పంపించండి, వాళ్ళు కూడా పంపించి వాళ్ళతో మాట్లాడించండి. మీకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే దాని ద్వారా మీరు మాట్లాడమని మేము అడుగుతున్నాం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద మీరు వ్యక్తిగత విమర్శలు ఎన్ని చేసినా మా సంస్కారం అడ్డొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతకుముందు ఎన్టీ రామారావు గారు కానీ పార్టీ పెట్టేటప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అన్న ఒక సిస్టమేటిక్గా క్యాడర్ నుంచి లీడర్ వరకు సిస్టమేటిక్గా ఉంటాం. ఇప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు మేము పోము. మీరు నోరు జారిపున్నా మేము నోరు జారి పరిస్థితి ఉండదు. మా సంస్కారం అనేది గొప్పది, మా నాయకుడు నేర్పింది అది. తల్లిదండ్రులతో పాటు మా నాయకుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయ్యి, అందుకు ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబం పెద్దలు ఆ రోజు ఎన్టీఆర్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే భవిష్యత్తులో మా నారా లోకేష్ గారు కానీ ఎవరిని కూడా ఏ సందర్భాలు కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దని చెప్పడం జరిగింది. అయితే దాన్ని బాధ్యత తీసుకొని కూడా మేము మాట్లాడలేము. మా కేడర్కి కానీ, మా ఎన్డీఏ కూటమి కేడర్కి కానీ మీకంటే 1000 రెట్లు మాటలు వచ్చి మాట్లాడగలరు. కానీ వ్యక్తిగత విమర్శలను మీరు పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలు అట్లీస్ట్ ఆ 11 సీట్లు ఇచ్చారు, 11 సీట్ల కోసమైనా, లేదు గతంలో మీకు ముఖ్యమంత్రిగా ఇచ్చారు అవకాశం, ఆ దృష్టిలో పెట్టుకున్న ఏమైనా సమస్య ఉంటే మాట్లాడండి, స్వీకరిస్తాం. తప్ప ప్రజలు డైవర్ట్ చేసి, లేకపోతే డెవలప్మెంట్ని డైల్యూట్ చేసి వచ్చిన పేరుని డిస్టర్బ్ చేయాలి, పక్కదారి పట్టించాలి. ఎందుకంటే వారు పారిశ్రామిక సదస్సు విశాఖపట్నం జరిగితే అద్భుతంగా 10 లక్షల కోట్లు అంటే అది దాటి వెళ్ళింది. అదొక బాధ, పక్క ఆయన బాధ. ప్రధానమంత్రి